హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి చాలా చిన్న వీడియో అండి. కానీ అందరికీ ఎంతో ఇష్టమైన వీడియో ఇది. అదేంటంటే సమ్మర్ సీజన్ అయిపోవస్తుంది కదండీ! మనకి మామిడికాయలు దొరకడం కూడా కష్టమే. మనకి కేవలం సమ్మర్‌లో మాత్రమే దొరికేటటువంటి ఈ మామిడికాయలు కానీ, తాటి ముంజలు కానీ, ఈత పళ్ళు కానీ కేవలం ఒక సంవత్సరంలో ఈ సమ్మర్ సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. ఈ సీజన్‌లో మాత్రమే దొరికేటటువంటి ఈ 3 పళ్ళు రేట్ ఎక్కువైనా, తక్కువైనా ఖచ్చితంగా తినాల్సినవి. ఎండాకాలం అయిపోయిన తర్వాత ఈ ఫ్రూట్స్ మనం తినాలనుకున్నా కనిపించవు. ఎందుకంటే కేవలం ఈ సమ్మర్ సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. ముఖ్యంగా ఈ తాటి ముంజలు, ఇంకా మామిడికాయలు, ఈత పళ్ళులో మన ఆరోగ్యానికి ఎన్నో మేలు చేసే విటమిన్స్ ఇంకా పుష్కలంగా ఉంటాయి. ఈ మామిడి పండులో స్వీట్‌నెస్ ఎక్కువగా ఉంటుందండి. షుగర్ పేషెంట్లు దీన్ని తక్కువగా తినడమే మంచిదని నా సలహా. నేనైతే ఇంకా సమ్మర్ సీజన్ అయిపోతుంది కదా! మామిడి పళ్ళు తినాలని చెప్పేసని మా హస్బెండ్ చేత అయితే నేను మార్కెట్ నుంచి తెప్పించుకున్నాను. కాయ అయితే చక్కగా పండింది. దీంట్లో స్వీట్‌నెస్ కూడా చాలా బావుంది. ఆల్మోస్ట్ ఈత పళ్ళు ఇంకా తాటి ముంజలు కూడా అయిపోయాయి. ఇంకా మహా అయితే దొరికితే ఈ మామిడి పళ్ళు కూడా ఈ మంత్ ఎండింగ్ దాకా దొరుకుతాయి. మీరు కూడా మార్కెట్ నుంచి మామిడి పళ్ళు అనేది తెచ్చుకొని తినేసేయండి. రేట్ ఎక్కువైనా పర్లేదు. ఎందుకంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మనకి ఈ మామిడి పళ్ళు దొరుకుతాయి కాబట్టి ఒక్కొక్కసారి ఖర్చు పెట్టినా తప్పులేదు.